విడివక్క ప్రేమిస్తూ ఉన్నాడు. ఏమండి, మనతో ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, మంచి స్నేహితులు ఎవరైనా ఉన్నారనుకోండి, వారు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మాట మనం వింటే, వారు మన మాట వింటే, వారు చెప్పింది చేస్తే వాళ్ళు మనం ప్రేమిస్తారు. ఒకవేళ ఏదన్నా వారికి నచ్చినది ఏదన్నా చేసి వారిని మనం ఏదన్నా ఒక మాట దూరంగా ఉంటే, వారిని మనం ఎక్కువగా ప్రేమించకపోతే వారు కూడా మనల్ని ఏం చేస్తారంట? ప్రేమించరు. అంటే నువ్వు ప్రేమిస్తేనే ప్రేమిస్తా అనగా నువ్వు మాట్లాడితేనే వారు ఉంటారు, తర్వాత ప్రేమించరు. ప్రియ సోదరి, ఇక్కడ ప్రేమ అనే పదము ఈ భూమి మీద ఎవరికీ చెందదు. ఎందుకు తెలుసా? ప్రేమ ఈజ్ఈక్వల్ యేసుక్రీస్తు వారే. ఈ లోకంలో ప్రేమ అంటే యేసుక్రీస్తు వారే. అంటే ఆ ప్రేమ అనే పదము ఆయనలోనే ఉన్నది. ఆయనే ప్రేమామయుడు, ఆయనే ప్రేమగల దేవుడు, ఆయనే ప్రేమించే దేవుడు. ఆయన తప్ప ఇంకెవరు కూడా లేరు. ఈ లోకంలో అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ఏమండి ప్రియుడు ప్రియురాలు ప్రేమ, ఇవన్నీ కూడా చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. అయితే ఈ ప్రేమలన్నీ కూడా ఎలాంటి ప్రేమలంటే శాశ్వతమైన ప్రేమలు కాదు.